అవ్యక్త రెడ్డిగా ఉన్నప్పుడు గానీ, సుబ్బలక్ష్మిగా మారిన తర్వాత ఎప్పుడైనా లవ్ ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా? నేను ఇది చాలా సార్లు చెప్పాను. నేను అవ్యక్తిగా ఉన్నప్పుడే ఐ వాజ్ ఇన్ ఏ రిలేషన్‌షిప్ విత్ ఎ పర్సన్ ఒక 7 ఇయర్స్ పాటు ఉన్నాను. ఆ! వి గాట్ బ్రోకప్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ వి గాట్ బ్రోకప్ అంటే అన్నమాట. అవ్యక్తిగా ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది మీకు. ఒక అబ్బాయితో. ఒక అబ్బాయితోనా? యాహ్! అంటే బాయ్‌గా ఉండి బాయ్‌తోనే. యాహ్! అంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. ట్రాన్స్ వుమన్ అంటే లైక్ డైరెక్ట్‌గా అబ్బాయి నుంచి ట్రాన్స్ వుమన్ అవ్వరు. హ్మ్. ఇట్స్ మన సెక్సువల్ ఓరియంటేషన్ అన్నమాట. ఇఫ్ ఒక అమ్మాయిగా నాకు ఒక అబ్బాయి పట్ల ఇంట్రెస్ట్ ఉంటే గనక హ్మ్. హి ఈస్ ఎ గే. మీరు హుహు. తప్పుగా తీసుకోవాల్సిన అవసరం యెస్. లేదు. యెస్. యెస్. ఎల్‌జీ ఆడ, మగ, గే ఇవన్నీ అన్నీ సమానమే అండి నా హ్మ్. దృష్టిలో అయితే. మీరు జనాలు ఆలోచించుకునే విధానాలు బట్టి అది చేంజ్ అవుతుందేమో కానీ ఐయామ్ ఎ హ్మ్. గే బై దెన్. అండ్ హ్మ్. మై పార్ట్నర్ వాస్ ఎ గే బై దెన్. హి ఈస్ ఆల్సో గే నౌ. హ్మ్. సో, ఆ తర్వాత నన్ను నేను ఓకే. లైక్ నేను చెప్పినట్టుగా నేను కెరీర్ సెటిల్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయిన తర్వాత నా జెండర్‌ని నేను చేంజ్ చేసుకున్నాను. హ్మ్. సో, థట్ ఈస్ హౌ. సో, అప్పుడే బ్రేకప్ అయిపోయిందా తర్వాత? హ్మ్. యాహ్! ఆ! అంటే ఇలా ఇష్టపడట్లేదా అతను అలా అని మిమ్మల్ని? కాదు. అలా ఇష్టపడ్డాను కానీ నేను అప్పటికి కూడా తనకి అంటే పూర్తిగా ఇష్టమని చెప్పలేను. హ్మ్. బట్ హి ఈస్ ఫైన్. హి ఈస్ ఓకే. కానీ డ్యూ టు సమ్ సిట్యుయేషన్స్ అది ముందుకెళ్ళలేదు. హ్మ్. అండ్ చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. ఓకే. తనకైనా నాకైనా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. యాహ్! పెళ్లి లై చేసుకోవాలనుకుంటున్నారా? లేదు. హుహు. ఇలాగే నాకు ఉండిపోతారా? ఇలాగే ఉండిపోతాను. హ్మ్. నాకు ఎలా అయితే నేను చాలా చిన్న ఏజ్ నుంచి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, లేదంటే ఇదన్నీ ఎలా ఉన్నాయో నాకు ముందు నుంచి కూడా హ్మ్. లైఫ్ ఒంటరిగానే ఉంటుంది. హ్మ్. ఒంటరిగా ఇన్ ద సెన్స్ లైక్ లైఫ్ పార్ట్నర్ అనేది కష్టం అనేది నేను ముందు నుంచే యాక్సెప్ట్ చేసుకున్నాను, అకామిడేట్ చేసుకున్నాననమాట. సో, మళ్ళీ మనం ముందే మనం ఒక పార్ట్నర్ కోసం చూస్తూ అది దొరక్క లేకపోతే హ్మ్. మనం ఎవరికి ఒక పార్ట్నర్ కావాలి అనుకుని స్ట్రాంగ్ జీల్‌తో ఉన్నప్పుడు ఎవరైనా రాంగ్ పర్సన్ మన లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ లైఫ్స్ ఇంకా వల్నరబుల్ అవుతాయి అప్పుడు. దానికంటే కూడా మనం ముందే యాక్సెప్ట్ చేయాలి. యెస్. ఐయామ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్. రియాలిటీ. యాహ్! మరి తప్పో కరెక్టో తెలీదు. కీడెంచి మేలెంచాలంటారు. నేను ఫస్ట్ నుంచే దానిలో నెగెటివ్ ఆలోచిస్తా అనమాట. ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి వెల్ అండ్ గుడ్. హ్మ్. సో, అలాగే ముందు నుంచి కూడా నేను ఒంటరిగానే లైఫ్ ఇట్లాగే ఉంటుంది. ఒంటరిగానే ఉంటాను అని నాకు ఈ అవగాహన ఉండింది. అండ్ ఫైన్. ఐయామ్ ఫైన్ విత్ ఇట్. సుబ్బలక్ష్మి గారు, చాలామంది ట్రాన్స్‌జెండర్స్ ప్రాస్టిట్యూట్స్‌గా, తర్వాత బెగ్గర్స్‌గా మారిపోతున్నారు. సెక్స్ ర్యాకెట్‌లోకి వెళ్ళిపోతున్నారు. అవును. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది గదా! అలాంటి వాళ్ళకి ఏదైనా అవేర్‌నెస్ గాని, ఏదైనా చేయడానికి అవకాశం ఉందంటారా? ఉంది. కానీ నేను ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పానండి. ఆల్రెడీ ఆ సెక్సువల్ ఫ్లెష్ సెల్లింగ్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఆల్రెడీ దిగిపోయారో వాళ్ళని మనం బయటికి తీసుకురాలేము. చాలామంది మర్డర్స్ గూడా అయిపోతున్నారండి ట్రూ. పాపం. అదే రీసెంట్‌గా యాహ్! గూడా హైదరాబాద్‌లో ఒక అమ్మాయి. ట్రూ. యాహ్! థట్ ఈస్ వాట్. అందులోకెళ్ళిన వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ దానికి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. మై ఓన్లీ కన్సర్న్ ఏంటంటే నేను నా ఇన్‌స్టాగ్రామ్ చూసినా నేను అదే వీడియోస్ పెడుతుంటమాట. ఓన్లీ నా కమ్యూనిటీకి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను. వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు అంటే హ్మ్. 17 ఇయర్స్ పిల్లలు ఇంకా ఇంకా వాళ్ళకి మెజారిటీ కూడా మైనారిటీ కూడా తీరదు. వాళ్ళు కూడా కమ్యూనిటీలోకి వచ్చేస్తున్నారు. హ్మ్. లైక్ దే ఆర్ ఇంటూ ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ ది మైనారిటీ తీరిపోగానే వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ సర్జరీస్ అండ్ దే ఆర్ గెట్టింగ్ ఇంటూ దిస్ బెగ్గింగ్ ఆర్ సెక్షువల్ థింగ్. సో, అది చాలా రాంగ్. వాళ్ళకి ప్రాపర్ అవగాహన కల్పించాలి. ఇది కాదు లైఫ్. నో దాట్ ఈస్ నాట్. అండ్ దీంట్లో ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి. సొసైటీ, పేరెంటింగ్, ట్రాన్స్ కిడ్స్ ముగ్గురు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటేనే అది బాగుపడుతుంది తప్ప నేను ఎంత అవగాహన ప్రొవైడ్ చేసినా కూడా ఆ పర్టికులర్ ట్రాన్స్ చైల్డ్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద కమ్యూనిటీ. హీ హ్యాస్ టు బెగ్. హ్మ్. ఒకవేళ ఇంకా తనకు చాలా విల్ పవర్ ఉంటే గనక అంటే ఆ కాలేజ్‌లో కూడా ఆ డిస్క్రిమినేషన్ స్కూల్‌లో కూడా అదంతా స్ట్రాంగ్‌గా తీసుకొని నిలబడి ఆ తర్వాత హీ హాస్ టు గెట్ ఎ జాబ్. హీ ఆర్ షీ హాస్ టు గెట్ ఎ జాబ్. కానీ యూజువల్లీ అమ్మాయిల మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ జరిగినప్పుడు చాలా రాటుదేలిపోతారు. మొరటుగా హ్మ్. అయిపోతారు. సొసైటీ మీద ఒక రకమైన రివెంజ్‌తో ఉంటారనమాట. సో, ఇవన్నీ ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో, అంత ఏమంటారు అంత విల్ పవర్ అంత అవగాహన లేక దే హ్యావ్ టు డీల్ గుడ్. అండ్ పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయరనే దానికి రీజన్ ఇట్స్ ఆల్వేస్ సొసైటీ అనమాట. మన లైక్ ఇంటి పక్క వాళ్ళు ఏమంటారో లేకపోతే అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో ఇలా హ్మ్. ఇలా సో, ఈ కన్న కొడుకుని ఎవరు కాదనుకోరు. ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే చుట్టాలు ఏమంటారో, సొసైటీ ఏమంటుందో, ఇవన్నీ ఏమంటుందనే ఒక ఆలోచనతో, భయంతో ఇంట్లోంచి పంపించేయడం కానీ, పిల్లలతో మాట్లాడడం కానీ ఇదంతా జరుగుతుంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన పిల్లలు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేని పిల్లలు ఏం చేస్తారు? దే హ్యాస్ టు గెట్ ఇంటు ద కమ్యూనిటీ అండ్ లైక్ మనీ ఎర్న్ చేయడానికి దే హ్యాస్ టు బెగ్, దే హ్యాస్ టు కొంచెం అందంగా ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు సెల్ దేర్ ఫ్లెష్. ఇప్పుడు మళ్ళీ మనం అఘోరి నాగసాధు టాపిక్‌కొద్దాము. ఆమె మాట్లాడిన విషయాల్లో ఇంకొన్నున్నాయి.
మేము శవాలతో సంభోగం చేస్తాము, మాకు సెక్స్ కోరికలు ఉంటాయి అని చెప్పేసి ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం జరిగింది ఆ అఘోరి. ఇలా ఉంటుందా? పైగా తను ట్రాన్స్ విమెన్ అఘోరి అని చెప్పుకుంటోంది. ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఏంటి, నేను అదే ఏమనిపిస్తుంది? చెప్తున్నానండి. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలుసుకున్నా కూడా ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఒక ప్రక్రియ తప్ప, దీనివల్ల ఒకవేళ ఇలాంటివి విన్న నార్మల్ జనాలు ఇది ఇంకో కొంచెం విపరీత చర్యలకి దారి తీస్తుంది ఇలాంటిది. ఓకే, ఇంకా రేపటి రోజు ఇంకెవరైనా ప్రాపర్ వాళ్ళు చూసినా కూడా వాళ్ళని ఇదే ఇంటెన్షన్తో చూస్తారు. ఎవరినైనా ఈ సంభోగం ఏదైతే ఉందో ఇదంతా చెప్తున్నారు కదా, వినడానికి కొంచెం నాకు వియర్డ్గా ఉన్నా కూడా ఇదంతా వాళ్ళ పర్సనల్ లైఫ్ అండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి జనాలు చెప్పాల్సిన అవసరం ఏంటి కదా, జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఈమె చెప్పినా జనాలు తెలుసుకున్నా దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. పైగా పరమేశ్వరుని ప్రతిరూపాన్ని అని చెప్పుకుంటూ ఈ మాటలు. ఇది తను పరమేశ్వరి ప్రతిరూపాన్ని చెప్పుకోవడంతో పాటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడిన మాటల్లో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగా 90% ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, కుక్డ్ అప్ స్టోరీస్. తను ముందుగానే ఇలా ఇలా మాట్లాడాలి, ఇలా ఇలా ఇవి తప్ప ఒకవేళ మీరు క్రాస్ క్వశ్చన్ చేస్తే తను తడబడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అవును, తను ఏం చెప్పాలనుకుంటుందో అది మాత్రమే అది చెప్పడము. ఒకవేళ తన దగ్గర ఆన్సర్ లేకపోతే తర్వాత చెప్తాను నవ్వుతూ వదిలేయడము, నేను నమ్మకపోతే నమ్మకపోండి, నేనేంటో నాకు తెలియదు, ఇలాంటి మాటలన్నమాట. సో ఇలాంటి నేను అదే చెప్తాను, ఇలాంటి థింగ్స్ వల్ల మన ఇంకా దేన్ని అడ్డు పెట్టుకుని ఇవన్నీ మాట్లాడుతున్నట్టే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, లోక కళ్యాణము, ఇవన్నీ వినడానికి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఓహో, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందంటే ఇవి చాలా తెలివైంది, చాలా ఇంటలెక్చువల్ పర్సన్ అని కొంతవరకు జనాలు అనుకుంటారు. బేసిక్ నాలెడ్జ్ లేని జనాలు ఇవన్నీ అనుకుంటారు అనమాట. సో కానీ అవన్నీ మాట్లాడుతుంది, కానీ దాంట్లో హాఫ్ నాలెడ్జ్ కాదుగా 10% నాలెడ్జ్ కూడా తనకి లేదు. మీరు ప్రాపర్గా కూర్చోబెట్టి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఆ పేరులో ఉంది. మన ధర్మము, మన ఈ కల్చర్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సివిలైజేషన్ ఇవన్నీ ఎన్ని ఇయర్స్ క్రితం స్టార్ట్ అయ్యాయి కదా, ఇవన్నీ మనం లెక్క కూడా కట్టలేము. మన సనాతన ధర్మం ఎప్పటిది, మన రామాయణ మహాభారతాల కంటే కూడా ఇంకా పాతది మన సనాతన ధర్మం. సో నేను అదే చెప్తాను, ఒకవేళ మనం ఆ సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేయకపోతే, మన జీవన విధానంలో అది అలవర్చుకోకపోతే మనం దాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అవునండి. యా, సో లోక కళ్యాణం కోసం అని ఇంకేవో మాట్లాడుతున్న ఇవన్నీ హంబక్. మనం ఇంకా చెప్పాలంటే ఒక పబ్లిక్ స్టాండ్స్ పిచ్చివాడి మాటలుగా తీసుకోవాల్సిందే తప్ప దీన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, తను ఎక్స్పెక్ట్ చేస్తుంది మీడియా అటెన్షన్, పబ్లిక్ స్టంట్స్ కాబట్టి మీడియా కూడా వీలైనంత తక్కువగా తన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడము, ఇది చేస్తుంటే తను పబ్లిసిటీ అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా ఇట్స్ అ పబ్లిసిటీ. అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా జనాలు నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది నమ్ముతారు మీరు కూడా చూస్తారు, జనాలు నమ్మే వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నారు, మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు 29th ఏమో తిరిగి వస్తుంది, ఎవరంతా చూస్తారండి, ఎవరంతా చూస్తారు, ఏం సమాధానం చెప్తారు? కొంతమంది ఆమెని నెగటివ్ గా ప్రొజెక్ట్ చేశారు. నెగటివ్ అనే కాదు, నిజాలు బయట పెట్టారు కదా, అది నచ్చట్లేదు ఆవిడికి. సో 20 సమాధానాలు చెప్పడానికి 29వ తారీఖు ఎందుకు?